నమస్కారం. యూట్యూబ్ ఈరోజు ఓపెన్ చేద్దాము అన్నప్పుడు ఓపెన్ చేసి చేయగానే ఎవరెవరో యూట్యూబర్లుగా కనిపిస్తున్నారు. ఎవరైనా తక్కువ చేయను. టాలెంట్ ఉంది అంటే మీ స్కిల్స్ మొత్తం వీడియోలో పెట్టేయచ్చు. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైంది, స్క్రాప్ కంటెంట్ పెరిగిపోయింది. అసలు చిన్న చితక కంటెంట్ కూడా పట్టుకొచ్చేది అద్భుతం అన్నట్టు వీడియోలు పెట్టేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చిన తర్వాత ఇంకా పెడుతూనే ఉన్నారు. సో నిజమైన టాలెంట్ ఉండి మంచి కంటెంట్ పెడుతున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి కొత్తగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి పెట్టాలి. అదేంటి, యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పటి వరకు సంవత్సర కాలంలో మీకు మానిటైజేషన్ అవ్వాలి అన్నప్పుడు వాచింగ్ అవర్స్ 4000 గంటలు ఉండాలన్నమాట. ఒక ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1 ఇయర్ టైం పీరియడ్లో 4000 గంటలు చూస్తూ ఉండాలి మీ కంటెంట్ని జనాలు వచ్చేసి. ఇప్పుడు దానిని 8000 గంటలకు పెంచింది మన యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే. అండ్ 1000 మంది సబ్స్క్రైబర్స్ మస్ట్. 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 8000 గంటలు వాచ్ అవర్స్ అనేది అప్పుడే మానిటైజేషన్ అయింది. ఒకవేళ షార్ట్స్ కనుక అయినట్టయితే మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి. తర్వాత 90 రోజులలో మీరు పెట్టిన షార్ట్స్కి 20 మిలియన్ వ్యూస్ రావాలి. ఇప్పటి వరకు 90 రోజులలో మీరు పెట్టిన షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ వస్తే సరిపోయేది షార్ట్స్కి. బట్ అది 20 మిలియన్ వ్యూస్ రావాలి, అప్పుడే మీకు మానిటైజేషన్ అయ్యిద్ది అన్నట్టు. ఇది 2026 ఆగస్టు, 2027 ఫిబ్రవరి నుంచి ఇది అమలులోకి వచ్చిందని అన్నారు. మెయిన్ వైల్ ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో హ్యాపీగా మానిటైజేషన్ ఏవైతే మంచి మంచి కంటెంట్ ఇవ్వండి. మన శివప్రసాద్ విష్ ఛానల్ ఉంది, అందులో లిరిక్స్ అన్నట్టు పెడుతున్నా. గతంలో వేరే వీడియోలో పెట్టున్నా. అది మానిటైజేషన్ అవుతున్న మూమెంట్లో కొత్తగా ఏం తెచ్చాడంటే రీయూజ్డ్ కంటెంటు, కాపీ కంటెంటు, ఇలా కొన్ని ఉన్నట్టయితే ఆ ఛానల్ మానిటైజేషన్ మొత్తం ఛానల్ లేపేస్తామని అన్నారు. నేనేం చేశాను, ఆ మధ్య ఆఫీస్ పెట్టిన కొత్తలో ఈ క్యాటెడ్ డివోషన్లో కావచ్చు, లేదన్నప్పుడు క్యాటెడ్ ఎస్పీ ఛానల్లో కావచ్చు పెట్టిన కొన్ని వీడియోస్ని శివప్రసాద్ విష్ ఛానల్లో లైవ్ పెట్టాను. దానివల్ల అది రీయూజ్డ్ కంటెంట్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ అక్కడెక్కడ కూడా 1-2 వీడియోలు ఏదో పెట్టినట్టున్నా. ఎందుకు వచ్చిన తలనొప్పి ప్రాబ్లం అని చెప్పేసి మెయిన్ ఛానల్ ఎక్కడ ప్రాబ్లం అయిందని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి మొత్తం తీసేశాను. దాంతో ఇక 4000 అవర్స్కి ఒక 100 గంటలేమో కావాలి. ఆ మూమెంట్లో ఏమైంది, నేను మొత్తం తీసేసరికి కౌంట్ చెక్ చేసుకున్నాడు ఆడు. వాచ్ అవర్స్ ఏంటని చూసి తిప్పి కొడితే ఇప్పుడు అదంతా 1800 ఉందన్నమాట. సో మరలా వాచ్ అవర్స్ 3000 గంటలు కావాల్సిందే నాకు. సబ్స్క్రైబర్స్ అయితే అయినారు. శివప్రసాద్ వీస్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ 1000 మంది 2000 మంది ఉన్నారు. వాచ్ అవర్స్ లేవు. సో మంచి కంటెంట్ పెడదాం అన్నప్పుడు సరిగా అక్కడ చూడలేదు, అదే ఇందులో పెడదాం మెయిన్ అట్లా పెట్టేస్తాను. బట్ అక్కడ లిరిక్స్ అన్నట్టు పెడుతున్నాను. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూస్ చేసి పెడుతున్నటువంటి లిరిక్స్ నా ఓను, సాంగ్ పాడతాం, రిమైనింగ్ మ్యూజిక్ మొత్తం అది కాబట్టి మరి అంత చూడలేదు జనాలు. చూద్దాం, ఈ డిసెంబర్లో పన్నది మానిటైజేషన్ అయితే సంతోషం. ఎందుకంటే అన్నింటిలో కూడా మంచి మంచి కంటెంట్లో పెడుతున్నాము. బట్ అది మానిటైజేషన్ అవ్వకపోయేసరికి ఎక్కడో కొంచెం వెళ్తుండే. సర్లే ఇంక మనం అంత కాన్సన్ట్రేట్ పెడతా దాని మీద అనుకున్నాను. బట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా పెడతా. ఖచ్చితంగా దాన్ని చూడండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ కూడా, కంటెంట్ నచ్చితేనే.